ప్రైజ్ లార్డ్. కీర్తనలు 8వ అధ్యాయం 4వ వచనం. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. దేవుడి కంటే వారిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వారికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. 103:14. మానవ నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసి ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనికరమ మా ప్రియమైన తండ్రి, శాశ్వతుడ, సర్వధికుల సంపూర్ణ స్తోత్రములు. ఈ దినం మాకు అనుభవించిన దినం కొరకు వందనములు. ఈ దినం ప్రభాతాన్ని నీ సందులో కనిపించే భాగ్యము మాకు ఇచ్చినందుకు వందనములు. నాయన, నీ కృపను బట్టి నీ సందులో సంతోషము, నీ కుడి చేత నిశ్చితము పొందులాగా మాకు ఇచ్చిన తరుణాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరే ఇచ్చిన సమయాన్ని మీరే జ్ఞాపకం చేసి ఇచ్చినందుకు నాయన నిష్ప్రయోజకుడు నీ పక్షాన్ని నిలబడుతున్నాను. మాట్లాడేది నేను కాదు, నీవు నిలిచింది నేను కాదు, నీవు కనుక ఈ మట్టి గడుపు నుంచి నీ స్వరాన్ని మాకు అనుకూలమైంది ఆరాధించడం నేను కనపరుచుకు కావాల్సిన మాకు నేర్పించమని యేసునామములో అడుగుతున్నాం పలుకుతండి. ఆమేన్. కాలాన్ని బట్టి చూసుకుంటే, ఈ కాలాన్ని బట్టి మనం చూసుకుంటే క్రైస్తవుల మీద జరుగుతున్న అరాచకాలను బట్టి పత్రిక మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగా నెరవేర్పు జరుగుతుంది. ఈ నెరవేర్పుకు సంబంధించి చెప్పిన పౌరు భక్తుడు నిదర్శనాలు మనం చూస్తున్నాం. దాని వరకు కండేశ్వరంతో కూడిన మాటలు మన గ్రంథంలో ఉన్నాయి. ఆ గ్రంథంలో ఉన్న కండేశ్వరం వాడి మాటలు మనం గమనించుకుంటే మనకు చాలా మెలకుగా ఉండవలసిన అవసరం చాలా ఉంది. ప్రభు రాకమునుపు చెప్పిన ప్రవచనాలు నెరవేర్పుకి పౌలు దాన్ని కంపోజ్ చేసి చెప్పింది ఏంటంటే, గలతీ 4:4 మాట్లాడుతున్నాడు కదా, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారును పంపెను. జరిగిపోయింది అని అతను చెప్తున్నాడు. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అంటాడు. పంపబడిన కుమారుడు కూడా రాగానే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కూడా అదే. మత్తయి సువార్త మార్కు సువార్త 1:10 చెప్పింది అదే. ఏంటంటే, కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నదని ఇప్పుడు మొట్టమొదటి మాట మార్కు సువార్త ఆయన నోరు తెరిచి మొట్టమొదటి మాట ఆయన చెప్పింది పరిప్రారంభంలో ఆ మాట పెట్టాడు. నిజానికి ఆయన పంపబడిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ తరుణము దేవుడు చెప్పిన ప్రకారంగా క్రీస్తు వచ్చే సమయానికి దేవుడు నిర్ణయించిన కాలం పూర్తయింది. దేవుడు నిర్ణయించిన కాలం పూర్తయిపోయిన తర్వాత ఆయన వచ్చింది కూడా చెప్పింది కూడా అదే మాట. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామని గమనించుకోవాలి. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం అని అది కూడా పౌలు ద్వారా మనకు తెలియవస్తుంది. అంటే జాగ్రత్త వరకే క్రిస్టియానిటీ మీద జరిగే అరాచకాలను బట్టి మనం చేయవలసింది మెలకుగా ఉండాలి.
మనం చదివేది గమనించాలి, మనం చదివేది ధ్యానించాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో కలిసి 1:40 చెప్పేది అదే పౌలు గారు ఏంటంటే, కలిసి ఉంటే ప్రస్తుతం మనం అక్కడ దుష్ట కాలంలో ఉన్నామని చెప్తాడు. కాలం సంపూర్ణం అయిపోయింది. ఇప్పుడు ఏ కాలం అన్నాడు? 1:4 మన తండ్రి దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలంలో నుండి విమోచించాలని మన పాపం నిమిత్తము తను తానే ఎవరు చెప్పలేదు, ఎవరు కొత్త బలవంతం చేయలేదు, ప్రోత్సహించలేదు. ఏమి చేయలేదు మన పిల్లలు యేసుక్రీస్తు వారు ఎవరు కూడా బలవంతం చేయలేదు. ఎందుకంటే తను తానే చాలా చోట్ల ఉందన్నమాట. పత్రికల్లో ఏంటి పౌలు చెప్పిన ఆ పుస్తక కార్యం కానించి ఆ శివ పత్రిక యోధ మొత్తం మనకి చిన్న పత్రికైన యోహాను రాసిన 1, 2, 3 కూడా తను తానే ఎవరు బలవంతం చేయలేదు. ఎందుకంటే మన కొరకు మన పాపం విషయమే, మన అపరాధం విషయమే ఆయన ఏమిటంటే బలియాగం అయ్యాడు, తిరుగు యాగం చేశాడు. తను తానే ఏంటంటే దుష్టకాలం నుంచి తప్పించడం కూడా తను తానే బలి. దుష్టకాలంలో ఈ దుష్టకాలంలో ఉన్న మనల్ని ఆయన తప్పించడానికి ఏంటంటే తను తానే మనల్ని విడిపించడానికి వచ్చాడు. వాస్తవానికి మనం గమనిస్తే చిన్న ప్రవక్తల గ్రంథాన్ని మనం గమనిస్తే ఆమోస్ కాలంలోనే ఈ ఏమైందండి చెడిపోయింది కాలం. ఆమోస్ కాలం నాడే చెడిపోయిందని ఆమోసే చెప్పాడు 5:13. ఇది చెడు కాలం కనుక బుద్ధిమంతుడు మౌనంగా ఉంటాడు. ఇది చెడు కాలం, ఆమోస్ కాలం ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే చెడిపోయింది కాలం. ఇప్పుడు చెడిపోవడం ప్రత్యేకించి గొప్పే కాదు, ఆనాడే చెడిపోయింది. ఆమోస్ కాలం నాడు 5:13 అన్నాడు కదా ఆమోస్. ప్రేమించు ఆమోసు 5:13. ఇది చెడు కాలం కనుక ఈ కాలమున నీతిమంతుడు బుద్ధిమంతుడు అని మాట్లాడాడు. అంటే ఎవరు నీతిమంతుడు? మన ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క ఎవరైతే వెంబడిస్తున్నారో వాడే నీతిమంతుడు, వాడే బుద్ధిమంతుడు, వాడే మన ప్రభువు యేసుక్రీస్తు వారి నామంలో సాక్షి. ఏంటంటే ఊరుకుంటాడనమాట. అనవసరమైన జోక్యం చేసుకోవడం, విమర్శ లేదు, ఎరిచి లేదు, ఏమీ లేకుండా అతను చేసేది ఏంటంటే ఆయన దేవుడు చెప్పిన పని చేయడం తప్ప ఆయన ఏమి కూడా చేయలేదు. ఆశ్చర్యపోతున్న ఎవరో శాస్త్రులు, పరిచయులు, మన యూదులు అన్నారు కదా, ఇతనికి ఏమీ తెలియదు, పాండిత్యం లేదు, చదువుకోలేదు, ఏమీ తెలియని వాడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ పాండిత్యం వీడికి ఎలా వచ్చింది? వీళ్ళకి ఈర్ష్యాద్వేషాలతో నిండుకున్న యేసుక్రీస్తు వారు భూమికి వచ్చిన తర్వాత ఆయన పని ప్రారంభించాక ఈ పాండిత్యం ఎలా వచ్చిందంటే, యేసుక్రీస్తు వారు అన్నారు ఆయన మనిషి యొక్క ఆంతర్యం ఎరిగినవాడు కనుక ఆయన వినపడకపోయినా వాళ్ళ మనసులో భావాలు తెలుసుకుని వాళ్ళు అనుకుంటుంటే అన్నాడక, నేను చెప్పు మాట నాది కాదు, నేను చెప్పు బాధ నాది కాదు, తండ్రి ఏది ఇచ్చాడు అది నేను చెప్తున్నా. కానీ నా అంత వ్యక్తిగతంగా నాతో వ్యక్తిగతంగా నేను చేసి ఒకటే, నాకు నేనుగా మాత్రం నేను మీ కొరకే యాగం చేస్తాను, శిలువ మీ పాపం అన్నాడు. అందుకే ఆయన ఏం చెప్పినా సరే ఆ కాలం నుంచి ఈ కాలం దాకా రానున్న కాలం దాకా చెప్పింది ఏంటంటే ఆయన నేను సర్వ మానవాళి వరకు నన్ను నేనే బలి చేసుకున్నాను మీ కొరకు అన్నాడు. కనుక చెడు కాలంలో ఆయన చెప్పింది ఏంటంటే మనం దుష్టకాలం నుంచి ఆయన ఏంటంటే చెడు కాలం తర్వాత 3 దినాలకు వచ్చిందా. దుష్టకాలం నుంచి ఎక్కడికి వచ్చామండి మనం చెడ్డ దినాలకు వచ్చాం. ఎక్కడ EPC 5:15 అన్నాడు కదా. కాలం నుంచి ఎక్కడికి వచ్చామంటే వాస్తవం దుష్టకాలం నుంచి దినములు చెడ్డవు కనుక మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానంలోనే కాక జ్ఞానంలోనే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. గమనించాలండి, కాలం నుంచి ఎక్కడికి వచ్చామండి దినాలకు వచ్చాం. కాలం నుంచి దినాలకు వచ్చాం. మధ్యలో దుష్టకాలం కూడా మిక్స్ అయింది అనమాట. కనుక సమయం పోయాక ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోండి. ప్రకటనకు వచ్చేదాడికి ప్రకటన 1:3 వచ్చేదాడికి సమయానికి వచ్చాను. సమయం సమీపించింది, కాలం వెళ్ళిపోయింది, దినాలు వెళ్ళిపోయినాయి, ఇప్పుడు టైం వచ్చింది. ఏ టైమో, ఏ గంటో, ఏ నిమిషమో, ఏ సెకండో తెలియదు అనమాట. అకస్మాత్తుగా జరిగింది.
అకస్మాత్తుగా గర్భిణీ స్త్రీకి ప్రశ్న వచ్చినట్టు వస్తాడు. దానికి ఆనవాళ్ళు ఏంటంటే ఇప్పుడు క్రైస్తవుల్లో జరిగే అరాచకాలు, ఎక్కడికక్కడ కోసుకోత, ఎక్కడికొక్కడ హత్యలు, ఎక్కడికొక్కడ తగలబడతారు. కనుక మనం చేయవలసింది మన క్రైస్తవానికి గురించి మన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపానికి మనమందరం ఎత్తబడే వారిగా ఉండాలంటే ఏంటంటే మనం ప్రార్థన ముందు ఏం చేయాలంటే వాక్యం వినాలి, గమనించాలి, రెండోది ధ్యానించాలి, నాలుగోది ప్రార్థించాలి. క్రైస్తవుడికి ప్రార్థన బలమైన ఆయుధం. క్రైస్తవుడు బలమైన ఆయుధం అనేది రెండంచెలు కట్టినది ప్రార్థన. క్రిస్టియానిటీకి ప్రేయర్ ఇంపార్టెంట్. అదే నన్ను కాపాడండి, మమ్మల్ని కాపాడండి, మనల్ని కాపాడండి, ప్రపంచాన్ని కాపాడండి. ఆ ప్రార్థన కూడా మనకు తెలుసు కదా, మనం చదువుకున్నాం. మనం దినోత్సవం 2 గ్రంథాలు చదువుకున్నాం కదా, 7:14. ఎలా ఉండాలి ప్రార్థన? డౌన్ స్టేజ్, తగ్గించుకో, ప్రార్థనలో తగ్గించుకో, మాటలో తగ్గించుకో, ప్రవర్తనలో తగ్గించుకో, ఊహలో తగ్గించుకో, నడకలో తగ్గించుకో, శాస్త్రం తగ్గించుకో, మాటలో తగ్గించుకో, సమస్తం తగ్గించుకో, ప్రార్థన చేయి. ఎవరన్నాడు? పోయి నిద్రపోతా, లేచి ప్రార్థన చేయి. నీ దేవుడికి, వాళ్ళ దేవతలకి చేశారు, యోనానేమో నీ దేవుడికి చేయమన్నాడు. వారి దేవతలకు చేశారు, ఏం పని అవలా. వచ్చేమన్నారు, మీ దేవుడికి ప్రార్థన చేయి. మన దేవుడు అంటే మన దేవుడు స్త్రీ కాదు, పురుషుడు, రోషం గలవాడు కాదు, పౌరుషం గలవాడు మన దేవుడు. అటువంటి దేవుడు ఏంటంటే అన్నమాట నెరవేరుస్తాడు. దానికి ఆయన పేరేంటి? సమర్థుడు. ఆయన సమర్థుడు. 72:18 చెప్పాడు చేస్తున్నాడంటే నీవు మాత్రమే ఆశ్చర్యకార్యం చేయగలవాడు. నీవు మాత్రమే తర్వాత పైన లేరు, కింద లేరు, ముందు లేరు, తర్వాత కూడా లేరు. మన దేవుడు అంత గొప్పవాడు అన్నాడు. యేసుప్రభువు చెప్పింది కూడా అదే, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప మరొకరు లేరు అంటే అక్కడ పురుస్తాను. నా ద్వారా తప్ప అంటే అక్కడితో అయిపోయి లేదు. గమనించాలి. అందుకే మన వాక్యం చదివింది గమనించి దాని ప్రకారం కనుక ప్రకటన సమయానికి వచ్చింది, సమయానికి వచ్చిందన్నమాట. ఏ సమయం అయిపోయింది. మన దేనికైనా వెళ్తాం, జర్నీ చేస్తూ ఉంటాం, సమయం అయిపోయింది, వచ్చేస్తాయి, ట్రైన్ వస్తాయి, లేకపోతే ఫ్లైట్ వస్తాయి, లేకపోతే బస్సు వస్తుంది, టైం అయింది అంటే ఇప్పుడు ఆ టైంలో ఉన్నాం మనం. ఏ టైము ఏ సమయంకి సమయం సమీపించింది కనుక మనం ఎలా ఉండాలంటే అజ్ఞానంలో కాక జ్ఞానంలో నడుచులో మనం సద్వినియోగం చేసుకోవాలని కనుక మనం ఫిలదెల్ఫియాలో ఉన్నాం. ఈ ఫిలదెల్ఫియా నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలంటే దైవ సన్నిధికి వెళ్ళాలి. అలాగే ఏం చేయాలి? ప్రార్థనలో గడపాలి. సంఘ ప్రార్థన, ముఖ్యంగా వ్యక్తిగత ప్రార్థన. ప్రతిది కూడా ప్రజలందరూ కూడా అందరూ మారుమనసు పొందాలి. ఇతరులు అందరూ కూడా అత్యాచారాలు కూడా క్రైస్తవ అత్యాచారం చేసేవాడు కూడా మారాలి. వాళ్ళు పాడైపోకూడదు. వాళ్ళు పోవాలి ప్రభావ, వాళ్ళకి తగిన శిక్షణ ఇచ్చి ప్రభావ, వాళ్ళని పాడు చేయ ప్రభావ, వాళ్ళకి క్షమించి ప్రభావ కాదు. యేసుప్రభువు చెప్పిన ఆ 5వ అధ్యాయంలో మత్తయి ఆ ఒక్క మాట ఉచ్చరించాలి. అందరూ క్రైస్తవ లైఫ్ అంతా చాలా మారిపోతుంది. ఆయన మనసు ఒక్క మాట చాలు, మీ శత్రువుని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వరకు ప్రార్థన చేయండి. ఆ ఒక్క ఉచ్చరించాలి, అందరి లైఫ్ మారుతుంది. మనసు పెట్టి కనుక రండి. మేక ఆలువారు కన్నా మేక ఆలువారు ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేయుదును. ఏమి తీసుకొచ్చి మహోన్నతుని సన్నిధిని నమస్కారం చేయుదును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించిన వేల కొలిదే పొట్టేలను వేలాది నదులంతా విస్తార ధైర్యమును ఆయనకు సంతోషం కలగైన నా అతిక్రమణకై నా జ్యేష్ఠ పుత్రుని ఇచ్చి నా పాప పరిహారములకై ఏది చెప్తాడు దేవుడు అంటున్నాడు అన్నమాట. ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాడు, కానీ దేవుడు చెప్పే మాట అంటే మనుషుడా ఏది ఉత్తమమో అన్నది న్యాయంగా నడుచుకుంటా, కనికరం ప్రేమించడా, దీన మనసు కలిగి దేవుని ఎదుట
ప్రవర్తించుటయు. అంతే కదా ఆ, యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇదే కదా అని ఖర్చు పెట్టమట్లేదు కదా, డబ్బు తెమ్మంటలేదే, ఆస్తి ఇమ్మంటలేదు, ఐశ్వర్యం ఇవ్వట్లేదే, నువ్వు నా పని చేయట్లేదే, నువ్వు నాకు ఐకోను ఈ కోను ఇది తీసురా అంటలేదు, ఏమంటలేదు. ఇదంటే వ్యక్తిగతంగా ఉదయం నుంచి వచ్చే మాటలు, ఉదయం నుంచి వచ్చేది, అంతేగా నువ్వు ఖర్చు చేసేది ఏం కాదే, నీకు భారం కాదు ఇదే. దేని మనసు కలిగి ప్రవర్తించిన ముందయ్యా, నా బిడ్డగా ఉండు, నా సొత్తుగా ఉండు, నన్ను చూపించను, నన్ను వినిపించావు బాగా ఉంది, నన్ను చూపించట్లేదు, చెప్తున్నావు, వెల్లడి చేస్తున్నావు, ప్రకటిస్తున్నావు, సువార్త చేస్తున్నావు, నన్ను చూపిస్తున్నావు నువ్వు లేదే, నేను కనపడతలేదు నీ ద్వారా, నేను కనపడతలేదు నీ ద్వారా, నేను కనపడాలి నీ ద్వారా. 15 ఏళ్ళు వచ్చేప్పుడు దేవాచవార్త నా ఇల్లు మీరు మీ ఎల్లు నా మాటలు నిలుచుని అడగా మీకు ఏది ఇష్టం అడగండి, ఏదైనా సరే ఇస్తాను, నేను అనుగ్రహిస్తాను. ఏమన్నారంటే ముందు ఆయనలో మనం ఉండాలంటే ఆయన మాటలు మనలో ఉన్నాయి, మనల్ని ఆయనలో ప్రతిష్ఠ చేసుకుంటారు, ఆయన మాటలు మనం ప్రతిష్ఠ చేసుకోలేమా, మన మనసులో దాచుకోలేమా, అది అడుగుతాడు. ఇంకేమడుతున్నాడండి, ఇంకేమడుతున్నాడు ఆయన ద్వితీయోపదేశకాండం 10:13 అంటాడు ఆయన అడిగేది. ద్వితీయోపదేశం 10:13 నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట చాలు, అంతే. నడుచుకో తర్వాత మనం మానే నీ ఇష్టం తర్వాత, ఆ విషయం తర్వాత. ముందు నేను అడిగింది ఏంటంటే అలాగే ప్రభు, అలాగే తండ్రి, అలాగే నాయన నేను నడుచుకుంటానయ్యా, నడుచుకుందునని మాట నేను ఏమడుగుతున్నాను, నేను నడిచేది నడప తర్వాత విషయం. ముందంటే నీ నోటి నుంచి నాకు ఏమన్నా అవునా, వెళ్తాన్నా, చేస్తాన్నా, ఇస్తాన్నా, వస్తాన్నా, అంతే. మాట కాదు నాకు, మాట చాలు నాకు, నేను వెళ్ళక్కలేదు చేయలేదు, నాకు ఏమి పక్కన నేను మాట చాలయ్యా, అది చాలే అక్కడ. అంత ప్రేమకరమాకులు, అంత జాలిగల దేవుడు మనది. లేకపోతే ఇంతవరకు మనం బ్రతకం, ఏనాడో అయిపోయాడు. ఏంటి శాస్త్రవేత్తలు చెప్తున్నారు 2019 అయిపోయింది, 2000 అయిపోయింది అన్నారు, 2012 అయిపోయింది అన్నారు. సినిమాలు కూడా తీశారు, గ్రాఫిక్స్గా 2012 సినిమా తీశారు, 2012 అంతం, యుగాంతం సినిమా తీశారు. అక్కడ యుగాంతం మనుషులు నిర్ణయించేస్తాడు ప్రపంచం నాశనానికి. ఏమన్నా అది అన్నట్టుగా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకునేవాడు, ఈ పాటి వాడు నువ్వు కొంచెం తక్కువ చేసావు, నీకంటే కొంచెం తక్కువ చేసావు. నీతో సమానం చెప్తే అని కూర్చోడంటే సభాపర్వతం మీద కూర్చుంటాడు, అశాగ్రంథంలో చెప్పినట్టు సభాపర్వతం మీద కూర్చుంటాడు. అరే లూసిఫర్ టైప్ లో పై కూర్చుంటాడు. నీవేనా, నేను చేయలేనా, నేను పాడితే ఆనందిస్తున్నావు కదా, నేను వాయితే వింటున్నావు కదా, తృప్తి పడుతున్నావు కదా, నేను లేకపోతే నీవేముతావు అన్న పాటలో 14 చెప్పాడు. అందుకని అటువంటి సాహిత్యానికి నేను ఎక్కువైపోయాను. చూడండి 14 ఒకసారి ఎస్ఏలో సాహిత్యానికి నేను ఎక్కువ కారణం అంటే వాడు సభాపరం మీద కూర్చోడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడ పేరు ఏంటంటే 12వ వచనం నుంచి తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవు ఆకాశం ఎట్లా పడితే జనములను పడగొట్టిన నువ్వు నేల మట్టి వరకు నేను ఆకాశం పోదును, దేవుని నక్షత్రము పైగా నా సింహాసనం ఇచ్చేందును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతులతో చాలండి. ఎవరితో సమానం చేసుకుంటాడు అంటే వాడు మహోన్నతులతో సమానం చేసుకుంటాడు, పని మహోన్నతులతో సమానంగా చేసుకుంటాడు. అందుకే చక్కటి పేరు పెట్టాడు దేవుడే కదా. వేకువ చొక్క ఎంత అందం అండి, తెల్లవారు గంటలు వస్తుంది, 3:30కి వస్తుంది, తెల్లవారు వేకువ చొక్క, అన్ని చొక్క కంటే పెద్ద చొక్క, రకరకాలుగా ఆ మల్టీ కలర్స్ వస్తుంది, దాని మల్టీ కలర్స్ చూస్తే తెలుస్తుంది మీకు. తెల్లవారు 3:30కి వస్తుంది, వేకువ చొక్క చాలా అందంగా పడతాడు. ఎంత అందమైన పేరు పెట్టాడు రుచిమార్కి దేవుడు. ఇంకేమంటే తేజో నక్షత్రమా, ఫోకస్, ఆల్వేస్ ఫోకస్, మొత్తం ప్రపంచానికే ఫోకస్ అన్నమాట.
రేకు చుక్క తేజో నక్షత్రమా, నువ్వు ఆకాశం నుంచి పడ్డావు, నీ యొక్క దుర్మార్గత, నీ ఉద్దేశం, నీ తప్పు, నీ ఊహ, సభాపరం మీద వేసుకుంటావా నువ్వు, నీ సింహాసనం దేవుడి యొక్క నక్షత్రాలకు అవసరం వేసుకుంటావు నువ్వు పైన. అందుకే ఏమనంటే పాతాళంలో అక్కడ తోయబడ్డాడట, కట్టికి చీకటి బిలాంలో తోయబడ్డాడు. ఎప్పటి వరకును మనం వెళ్ళే వరకును మనలో పాపాత్ములు, నాలో ఉన్న పాపాన్ని బట్టి నేనైనా అందరూ వెళ్ళాక అందరు సమానంగా తీరుతుంది. 50 చెప్పాడు అంటే నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటానని కేవలం నేను నీలాంటి వాడు వస్తున్నావా? దేవుని ఎలా చూస్తానంటే దేవుని ఎలా చూస్తున్నారో నేను పాపం చేస్తే ఆడు నాలాంటి వాడే అనుకుంటానంట. అదే అన్నాడు దేవుడు. నువ్వేం చేసినా నేను చూస్తూకుండా 50 చేయవలసిన అంటాడు. నువ్వేం చేసినా నేను చూస్తూ ఊరుకుంటానని కేవలం నేను కూడా నీలాంటి వాడు అనుకుంటున్నావా అంటాడు. అందుకని వాడి వల్ల ఉండకూడదని మనకి ఆయన ఆరాధించడానికి కారణం ఏంటంటే ఆయన గొప్పవాడు, ఆయన పూజారుడు, ఆయన ఆధారం. ఈ క్రిస్మస్ నెలలో ఎవరిని ఆరాధించాలి? ఎవరిని ఆరాధించాలి? అమ్మనా కొడుకునా? గమనించండి, మన సంఘంలో అటువంటిది లేదు. మన సంఘ ఘనత ఏంటంటే ఎక్కడికక్కడ అడిగెడితే మన ఘనత వేరు. మన సావాసం కళ అన్న భక్ష్యంగా కళ నెరవేరుతుంది, చక్కగా నెరవేరుతుంది. ఎందుకంటే ఈనాడు ఆయన 12 సంవత్సరాలు కోమాలో ఉండి అన్నహారాలు లేకుండా కోమలు లేచారు. లేచిన తర్వాత వెళ్ళిపోయినా సరే ఎలా ఉందండి, ఇంకా వెళ్ళిపోయారు. అన్ని సంఘాలు భక్తి సంఘాలు పేరు చెప్పుకుంది, కానీ అన్ని సంఘాలు మిగతా సంఘాల పేరు చెప్పుకో. ఎక్కడికి వెళ్ళినా సరే ఒకసారి మనం భక్తి గారు అంటారు, ప్రతి సంఘం జీడిఎం ఏంటి, ఆర్సీఎం ఏంటి, బైబిల్ మిషన్ ఏంటి, ఎవరైనా సరే ఎవరు చెప్పండి భక్తి గారు. అంటే దర్శనం అది. మన దేవుడు ఆయన దర్శించాడు, ఆయన పట్టుకున్నాడు, తీసుకొచ్చాడు. ఇదిగో నేను హాస్పిటల్కి వెళ్ళాను, మోకాళ్ళు నొప్పుందని అంటే వెళ్ళాను. టైం అయిపోయింది 4 దాకా, 3:30కి వెళ్ళాను. చదివేసిన వారు బట్టలు ట్రస్ట్ యూనిఫార్మ్ తీసారు, మెడికల్ ట్రస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్. ఏమంటే ఏంటారు కొంచెం ఉందని ఎవరు వెస్ట్ గోదావరి ఎవరికి వచ్చారండి, మందులు ఎట్టుకేసుకుని వచ్చాను, కడుతున్నాము వచ్చాను. ఒకటి ఆ నర్సింగ్ కలిసి అమ్మా అలా అది అంకుల్ చూడు మన ఎప్పుడో సావాసం అంట. నేను నాకు ఆయన ఎవరుగా రాస్తున్నాడు. ఎప్పుడో సావాసం అంట అంకులు తీసుకుని లోపలికి చూడు, ఏంటి చూడు ఎవరికి వచ్చింది కనుక అండి మనం బట్టి ఆయనకి అనిపించింది. ఎప్పుడో సవాసం అనిపించింది కనుక నిన్న సాయంత్రం 3:30 వాళ్ళు లేకపోతే బస్ గారి గురించి ఆయన చెప్పాడు. నేను చెప్పలే, నా మొబైల్ చూసి వచ్చింది. ఎప్పుడో కనబడుతుంది నా మొబైల్, ఎప్పుడోనంట వచ్చారు చూడేది కనుక అని వెంటనే మళ్ళీ డ్రెస్ యూనిఫామ్ మామూలు సివిల్ డ్రెస్ తీసేసి యూనిఫామ్ వేసి మళ్ళీ రూమ్లో తీసుకెళ్ళి నన్ను అన్ని టెస్ట్ చేసింది. షుగర్ ఉన్నాయంటే బీపీ ఉందని అన్ని టెస్ట్ చేసింది, అన్ని టెస్ట్ చేసింది. అన్ని టెస్ట్ చేసిన తర్వాత ఏం లేదని బాగుందండి అని చెప్పింది వచ్చి. అయితే ట్యాబ్లెట్ అన్ని ఇచ్చి బలాలు కట్టి ట్యాబ్లెట్ ఇచ్చారు. 4 రకాలు మీరు ఇచ్చారు, 4 రకాలను ఇవి వేసుకోవడానికి ఇచ్చారు. ఎందుకంటే ఘనత ఎవరు కావాలంటే మరి ఏ పని చేసినా ఎవరు కావాలి ఘనత? మన తండ్రి దేవుడికి రావాలి, మన సంఘానికి రావాలి, మన సహవాసానికి రావాలి. అదే గొప్పతనం, అదే పూజ. కనుక మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు సమర్థుడు. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే నువ్వు నాకు ఖర్చు పెట్టాల్సిన దేవుడి నా మాట విని నేను చేస్తాను నేను. అది కూడా మన అదే చూస్తాం 32 కీర్తన కూడా దాన్ని 5వ వచనం. కీర్తన 32:5 కూడా నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుందని అనుకుంటే అంతేనా? కింద చదవండి. యెహోవా సన్నిధిని నా అతిక్రమం ఒప్పుకుంది అనుకుంటుంది, అంతే. ఒప్పుకోలేదు ఇంకా. గమనించండి వాక్యాన్ని, వచనాన్ని కాదు అక్షరాన్ని గమనించాలి. అక్షరాన్ని గమనించాలి, ఫుల్ స్టాప్ గమనించాలి, కామా గమనించాలి, డాష్ గమనించాలి. మాట్లాడుతున్నాయి అవి కూడా మాట్లాడతాయి. ఫుల్ స్టాప్, కామా, డాష్, క్యాప్ అన్ని కూడా మాట్లాడతాయి. అంటే దేవుడు మనతో మాట్లాడతాం వాక్యం, మనం దేవుడితో మాట్లాడతాం ప్రార్థన. దేవుడు మనతో మాట్లాడతాం వాక్యం, మనం దేవుడితో మాట్లాడతాం ప్రార్థన. గారు ప్రార్థన చేస్తారు. ఓ మనిషితో వచ్చాడు, సారి మాట్లాడాలి 5వ
ఏదో లోపల ఇంకొక పైతో మాట్లాడతారని ఎవరేనంటే ఏమో ఎవరు పెద్ద నాకంటే పెద్దోడా అతను నేను హోమ్ మినిస్టర్ని చెప్పనండి రారండి ఆయన ప్రాక్టీస్ దగ్గర నేను అయిన తర్వాత వచ్చాను ఎవరితో మాట్లాడతానంటే ఈ ప్రార్థన చేస్తాడు ఆయన పెద్ద ఆయన తర్వాత ఎవడైనా పెద్ద ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతున్నాడు ఆయన ప్రార్థనా పడు అని ఆ మాట చెప్పుకోండి అందుకని ఒప్పుకుంది అనుకుంటేనే నా పాపము నువ్వు పరిహరించావు ఒప్పుకుంది అనుకుంటే చాలు మనసులో ఉండాలి ఇంత లోపల అంత ఇన్సైడ్ మనం ఇవ్వాలంటే ఇన్సైడ్ మనం ఆయన్ని అంగీకరించాలి లోపల కనపడాలి అంటే ఎందుకంటే ఆయన హృదయాంతరాలు చూసుకోవాడు సమయం సభలో చెప్పాడు దావీదు గురించి నువ్వు పై రూపాయలు చూస్తున్నావయ్యా నేను అంతరంగాన్ని చూస్తున్నాను నువ్వు పైన చూస్తున్నావు నేను లోపల భాగం చూస్తున్నాను వచ్చారు ముగ్గురు కొడుకులు వచ్చారు వరుసగా కశ్య కుమారులు వీడికి కాదు ఏమో ఈడైనా ఇంకెవరు ఉన్నారని అడిగాడు సమూయేలు గారు ఇంకెవరున్నా ఇది నిర్లక్ష్యంగా చెప్పిన గురించి దాని గురించి అన్నాడు ఉన్నాడు లేవయ్యా గోరులు కాసుకుంటే ఇక్కడ బాగా బందోబస్తు ఉన్నారు ఎవరికి ఎత్తుగా లాభం బలంగా అభినాదాబు వీళ్ళందరూ ఈ నిర్లక్ష్యం గొర్రెలు కత్తగా ఉన్నాడు అది గొర్రెలు కత్తగా వాడి కడికి ఆయన వచ్చిదా ఉంటాను వాడికి ఒక వచ్చిదా ఉంటా అన్నాడు వస్తున్నాడండి 12 సంవత్సరాల వయసు చక్కగా అక్కడి నుంచి చూసాడు పరిశుద్ధాత్ముడు ఇతనిలో ప్రేరేపణ చేస్తున్నాడు ఎర్రన్నవాడు చక్కటి కన్ను చక్కటి నేత్రాలు వాడు సుందరుడు ఇతడే నేను కోరుకున్నవాడు ఇతను కోరుకున్నవాడు అంట సౌలు అభిషేకించినప్పుడు ఏం చెప్పాడంటే దేవుడు ఇది నేను చెప్పిన మనిషి ఇతరే అన్నాడు సౌలు విషయంలో సౌలు రాజు చేసినప్పుడు దావీదు విషయంలో ఒకసారికి నేను కోరుకున్నవాడు అన్నాడు అతను చెప్పిన మనిషి ఇతను కోరుకున్నవాడు దేవుడికి ఎంత ప్రేమ చూడండి ఆయనకి ఇష్టమైన వాడి విషయంలో ఆయన రీతి వాడు కనుక ఇక్కడ నా అతిక్రమం దాచిపెట్టుగా నేను ఇవ్వాల్సింది ఒప్పుకుంది అనుకుంటే అప్పుడు అంటే ఏం చూడండి ఆయన పరిహరించాడని రాస్తున్నాడు ఒప్పుకుందని అనుకుంటే సరే అన్నాడు కదా ఇవ్వ సన్నిధిని అతిక్రమం ఒప్పుకుంది అనుకుంటేనే చూసారండి వెంటనే అది మొత్తం తీసేసాడు లోపల మార్చేసారు నోరు తీసాడు అక్కడ మనసు మార్చుకుంటే నీ మనసు మార్చుకోవడం వల్ల రోమా 12 నీ మనసు మార్చుకోవడం వల్ల రూపాంతరం పొందుతావు నీ రూపు మారుతుంది నీ మనసు మారుతుంది నీ బుద్ధి మారుతుంది సంస్థ మారుతుంది ఎందుకంటే మనసు మారాలి కనుక ఆ ప్రభు దగ్గర మనది మన పాపం చదువుకున్నాం కదా బిడ్డ ఏంటది 1 యోహాను 1:9 మన పాపములను మనం ఒప్పుకుని ఎడలా ఆయన నమ్మదగిన వాడు మన పాపాలు మనం ఒప్పుకుంటే ఎవరు నమ్మదగిన వాడు అవుతాడంటే మన ప్రభు యేసుక్రీస్తు వారు నమ్మకం కనుక యేసు ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రంగా చేయడం కూడా 7వ వచనం చెప్పాడు దీని మన పాపాలు మనం ఒప్పుకోవాలి అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు వృద్ధాడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు ఆజ్ఞ అతిక్రమ పాపం ఎక్కడ ప్రారంభమైంది ఆజ్ఞ అతిక్రమం ప్రారంభంలో ప్రారంభమైంది ఆదికాండంలో ప్రారంభమైంది ఆజ్ఞ అతిక్రమమే పాపం ఏమన్నాడు 3వ అధ్యాయంలో 9వ వచనం నుంచి ఆదికాండం ఒప్పుకోట్ల పాపాన్ని కప్పుకుంటున్నాడు ఆదాము కప్పుకున్నందుకు తప్పకుండా మళ్ళీ తప్పుకుంటున్నాడు మళ్ళీ 3వ అధ్యాయంలో దేవుడే యెహోవా నీవెక్కడ ఉన్నావని ఆయనను అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటుంది గతంలో దాక్కోలేదు ఈ పళ్ళు తినక ముందు దాక్కోలేదు ఎప్పుడు వస్తాడా నాన్న ఎప్పుడు వస్తాడే అంత తండ్రి అని ఎదురు చూస్తూ ఉండేవాడు ఇప్పుడు ఏం చేస్తాడు దాక్కున్నాడు అందుకని ఏమన్నాడు అప్పుడు దేవుడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటుంది అందుకని నీవు దిగంబరమని ఇది ఎవరు చెప్పారు నువ్వు దిగంబరని ఎవరు చెప్పారు
నీవు తినవద్దని నేను ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలము తింటివా అన్నాడు. అందుకే ఏమన్నాడు చూడండి ఆదాము 12. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొని తీయగా నేను తింటినాను. అది నా తప్పు లేదు, ఇందులో తప్పు లేదు. నువ్వు ఇచ్చే చూడు స్త్రీ, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ఇస్తే నేను తిన్నాను లేకుండా నేనగా మాత్రం పోసుకు తినలా. అంతకుముందు ఏమన్నాడు? వేదాంతం వదిలించాడు ఆదాం. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమా, నా రక్తంలో రక్తమా, నువ్వు నా నుంచి దిగిపడ్డావు కాబట్టి, నన్ను నుంచి దిగిపడ్డావు కాబట్టి నాది ఏర్పడదు. చాలా అసలు వేదాంతం చెప్పాడు. నువ్వు నారివి, నా నుంచి దిగిపడ్డావు కాబట్టి, నన్ను నుంచి దిగిపడ్డావు కాబట్టి, నువ్వు నారివి కాబట్టి నువ్వు నా ఎముకలకు నా మాంసంలో మాంసం అనుకుంటాను. నువ్వు ఇచ్చి స్త్రీ, నువ్వు ఇచ్చే చూడు, ఆవిడ ఇస్తే తిన్నా, నా తప్పే లేదు. ఏమా అదే పని అని ఆవిడ అడిగితే ఏమంటే ఆవిడ నా తప్పు లేదు, నా తప్పు లేదు. అది ఒక సర్పం చెప్తే చేసింది, సర్పం మోసగించింది. నా తప్పు లేదు, నాకు రెండుగా చెప్తే నువ్వు వాళ్ళు అన్నా. ఇది మానవ స్వభావం, వ్యక్తిగత నిర్ణయాలు ఈ రీతిగా ఉంటాయి. అదే ఆఖరికి చూడ కయ్యను కూడా అదే మాట్లాడు. ఏ పేరు ఎక్కడ అడిగితే అన్నాడు కదా, నన్ను కాపలా ఉండేవాడికి, నన్ను కాపలా పెట్టేవాడికి నువ్వు కయ్యను ఎక్కడయ్యా అనలేదు. ఏ పేరు ఎక్కడ, నీ తమ్ముడు ఎక్కడ, నీ తమ్ముడే లేదు. నాకేం తెలుసు, చంపేసి నాకేం తెలుసు, నువ్వేం కాపలా పెట్టవా, నేను వాచ్మైన వాడికి తప్పించు. అందుకని దేవుడు ప్రతి విషయంలో కూడా ఓర్చుకుంటాడు. 40 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. ఏం చేశాడంటే పౌలు చెప్పాడు కొరింథీ రాసిన 13 అనంటే శాస్త్రం చేశాడన్నాడు. 40 సంవత్సరాలు వారి శాస్త్రం సహించాడట. శాస్త్రం చేసిన తర్వాత పెచ్చోళ్ళు చేస్తారు, లేకపోతే పసిపిల్లలు చేస్తారు. దొన్నపోతుల్లో ఉన్నారు, బాగా తినేశారు 40 సంవత్సరాలు. అలా చేయరు, శాస్త్రం చేశాడట. సహించాడు సహించి ఏంటంటే కోపపోతే కొంతమందిని చంపినా మళ్ళీ పశ్చాత్తాపడేవాడు దేవుడు. సహించాడు, మన పాడైతే సహించాడు, మనం చూసి బాధపడేవాడు దేవుడు ఒక్కడే. అందుకే కదా తన ప్రియ కుమారుడిని మన దగ్గర పంపించాడు, తన సొంత కుమారుడు పంపించాడు. అందుకని ఏంటంటే మన పాపమును మనం కప్పుకొనక వాటిని ఒప్పుకోవాల్సిన వాళ్ళు ఒప్పుకుని ఆ ప్రకారం ఏమి ఇవ్వాలి ప్రభావ నీకు, నేను ఏం తేను అనక్కలేదు, నువ్వు రా చాలు, నువ్వు కావాలి, నీ హృదయం నాకు నక్కబడా, నీ హృదయం రాదు అన్నాడు. అలా ఒప్పుకునేవాడు అయి ఉండాలి అని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. మనం కప్పుకొనక ఒప్పుకుంటే మనం కూడా నీతిమంతుడు మన ప్రభు అవుతాడు అనమాట. మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడాలి. చూడండి, మరి ఒక ఆయన ఉన్నాడు ఒప్పుకున్నవాడు, అతను చూసుకుంటే ఆ రకంగా ఉందామా ఈ రకంగా ఉందామా. ఆరాధన వెళ్ళినప్పుడు మనం పరీక్షించుకోవాలంటే మనకి ఏం రావాలి? బుద్ధి రావాలి. ఎవరికైనా సరే, నాకైనా మనకైనా క్రైస్తవులు ఎవరికైనా సరే బుద్ధి అనేది, బుద్ధి జ్ఞానంలో సరసములు ఆయన ఎందుకు గుప్తంలో వెళ్ళేవాళ్ళు. ఎవరికైనా జ్ఞానం పొందువైతే నన్ను అడగండి. ఎందుకంటే ఏమి తెలియదు చదువుకుని ఉంది. ఎవరు అమ్మాయి ఉంది సమీర గంధంలో 11 అనంత జ్ఞానం అంటారు. మన దేవుడిని ఏమందాడు మంచి టైటిల్ ఇచ్చారు, అనంత జ్ఞానం. అనంత జ్ఞానం దగ్గర మనం అడిగితే తప్పకుండా ఇస్తాం. నాకు చదువు లేదు, నాకు ఏ చదువు లేదు, అని చాలా మందికి నాకు తెలియదు. నేను ముందు నిలబడ్డానంటే ఈ పనికిమాలిన వాడిని దేని గురించి చదివేమైనా ప్రార్థన. నమ్ముకోకముందు వాడెవడు జాతి తెక్కుకోడు. ఇప్పుడు నేను నీ తెక్కుకోండి జాతి తెక్కుకోండి కనుక ఆ దేవుడు సమర్థుడు. మన బుద్ధి రాదు. చూడండి 15 అధ్యాయము ఒక్కసారి వస్తే లోకాసు వార్త 15 వచ్చింది. అదంతా ఖర్చు చేసిన తర్వాత 15 అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం గొప్ప కరువు రాగా
వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో ఒక నుండి చేరిన అతను పందులు లేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాను. వాడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను, కానీ ఎవరికి ఆయనకి చూడండి. నానా నా ఆస్తి నాకు, పెద్ద కొడుకులు చిన్న కొడుకు అన్నాడు, నానా నా ఆస్తి నాకు అన్నాడు. ఎందుకు రాలేదు, నేనేమనలేదు. వెంటనే పంచిచ్చేసేస్తాను. పంచిచ్చేస్తే కొన్ని దినాల దగ్గర ఆ ఆస్తి అంతా సమకూర్చిన దూరదేశం వెళ్ళిపోయి, దూరదేశం వెళ్ళిపోయి ఏం చేశాడంటే, ఏ వ్యాపారం చేశాడంట, మంచి వ్యాపారం చేశాడు, దుర్వ్యాపారం చేశాడు. యాకోబు 4:4 చెప్పాడు కదా, నేడైనా రేపైనా ఒక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి 1 సంవత్సరం ఉండి లాభం సంపాదించుకున్నారని చెప్తున్న వాళ్ళారా, రేపేమి సంబంధించిన మీరు కొంతసేపు కనబడి అంతలో మా యొక్క ఆవిడ పెడతారు. వీడు వ్యాపారం చేయడానికి వెళ్ళాడు. ఏది మంచి వ్యాపారం చేస్తే బాగుపడలేము, ఏం చేద్దామంటే దుర్వ్యాపారం చేసి పత్రం అయిపోయాడు.